come up on the dais. Secretary and correspondent Vinod Garki, Trinath and Naveen, our principal sir ki కృతజ్ఞతలు. The first song ఏకదంతాయ. Sixth class, 7th, 8th and 9th class students. Here, Ekadantaya song. Let's start it Ekadantaya song. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय
तत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అంతేనా? అంతవరకేనా? ఆకాశం విరిగి కింద పడిపోవాలండి. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతే అగజాన పద్మార్గం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి గౌతమేశ్వర పద్మభద్ర విశాలాక్షి పద్మకేసరవందిని విద్యాం పద్మాలయా దేవి సానం కాదు సరస్వతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అట్లీస్ట్ సమ్ రెస్పాన్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అందరినీ మళ్ళీ ఇలా చూడడం. ఇట్స్ బీన్ సో లాంగ్.
లాస్ట్ ఇయర్ అనుకుంటా మనం కలిసాము, ఇప్పుడు మళ్ళీ వీఆర్ బ్యాక్. ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మన స్కూల్ మేనేజ్మెంట్ అండి. ఎందుకు మొన్నటిదాకా పిల్లలు పాపం ఈవెన్ డే బిఫోర్ ఎస్టర్డే దే వర్ రైటింగ్ ఎగ్జామ్స్, అండ్ ఇప్పుడు చూస్తే 2 రోజుల్లో యాన్యువల్ డే పెట్టుకొని ఈ వక్రతుండాయ సాంగ్ ఆల్మోస్ట్ 7.5 minutes ఉంటుంది. మీకు అది తెలుసో లేదో, 7.5 minutes వీళ్ళు కంటిన్యూస్గా కంప్లీట్ సాంగ్ ప్లే చేశారు. ఇట్స్ నాట్ దట్ చాలా స్కూల్స్లో 1 minute 2 minutes ప్లే చేస్తారు, 1 minute 2 minutes వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళిపోతారు. బట్ ఆర్ స్టూడెంట్స్ డిడ్ ఇట్ రియల్లీ వెల్. ఒక్కసారి పిల్లలకి, వాళ్ళని ట్రైన్ చేసిన ట్రైనర్లకి, మన టీచర్స్కి క్లాప్స్ కొట్టండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకు నేను చెప్తున్నానంటే, మొన్నటిదాకా మేము వాళ్ళ వెనకాల పడ్డామన్నమాట. వాళ్ళకి మంచి మార్కులు రావాలి, బాగా చదవాలి, వాళ్ళని పుష్ చేసాం. యాన్యువల్ ఎగ్జామ్స్ బాగా రాయాలి, వీ హ్యావ్ టు షో ద రిజల్ట్స్. నేషనల్ లెవెల్లో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ రియల్లీ వెల్ విత్ అకాడమిక్స్ అని చెప్పి వీఆర్ పుషింగ్ దెమ్ సో హార్డ్ ఫర్ అకాడమిక్స్. బట్ పుల్లింగ్ దిస్ ఆఫ్, ఎగ్జామ్స్ అవ్వగానే ఇమీడియట్గా దే హ్యావ్ కండక్టెడ్ దిస్ యాన్యువల్ డే. ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మన స్కూల్కి వస్తే ఎలా ఉంటుందంటే, మళ్ళీ మా ఇంటికి వచ్చిన అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బీయింగ్ బ్లెస్డ్ టు బీ హియర్. ఒక్కటి, ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఐ విల్ జస్ట్ టేక్ 3 to 4 minutes. ఈ 3 to 4 minutesలో ఐ నీడ్ యువర్ అటెన్షన్. ఎగ్జాక్ట్గా మన స్కూల్లో అకాడమిక్స్ పరంగా ఏం చేస్తున్నాం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మనకి మీరు గూగుల్లో కొట్టినా కానీ వస్తుందండి, 21st century స్కిల్స్ అని మీరు గూగుల్లో కొడితే కొన్ని స్కిల్స్ లిస్ట్ వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా మన స్కూల్లో ఏం చేస్తున్నాం, ఆ 21st century స్కిల్స్ ప్రతి ఒక్క చైల్డ్లోని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ చాలా చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీ క్లాస్ రూమ్లు ఉండే స్కూళ్ళలోనే లేదు ఇలాంటిది. మీరు కంపేర్ చేసుకుంటే, ఇఫ్ యూ కంపేర్ యువర్ చైల్డ్స్ గ్రోత్ విత్ అకాడమిక్స్ విత్ ఎనీ అదర్ ద సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో కంపేర్ చేస్తే, మన పిల్లలు వాళ్ళకంటే 150% గ్రోత్తో ఉన్నారు. వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడడం అవనియండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అవనియండి, వాళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ అవనియండి. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, దీస్ ఆర్ ద 5 స్కిల్స్ ఈ 21st centuryలో పిల్లలు చదువుకోవాలంటే ఈ 5 స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏంటవి? ఫస్ట్ ఈజ్ క్రిటికల్ థింకింగ్. ఏంటి క్రిటికల్ థింకింగ్? ఎందుకు ఈ క్రిటికల్ థింకింగ్ అసలు? ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు ఎట్లా ఉండేదంటే, అకాడమిక్స్ నాకు ఒక ప్రింటెడ్ బుక్ ఇచ్చేవాళ్ళు, దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండే. నేను ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో 10 బట్టి కొట్టేసేవాడిని. దాంట్లో నుంచే 2 క్వశ్చన్లు వచ్చాయి, ఎగ్జామ్లో రాసేవాడిని, 10కి 10 వేసేవాళ్ళు, ఇంటికి పంపించేవాళ్ళు. అదే నా ప్రోగ్రెస్ కార్డ్. కానీ ఇప్పుడు మీ పిల్లలు చదువుకొని బయటకు మార్కెట్కి వచ్చే టైంకి కేవలం మార్కులు ఒకటే సరిపోవు. ఇట్స్ నాట్ ఈజీ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. ఎందుకు మార్కులు ఒకటే సరిపోవు అంటున్నానంటే, మీరు చూస్తేనే మీ ఇంట్లోనే, మీ పిల్లల్లోనే, ఆర్ మీ పెద్దనాన్న పిల్లలు, ఆర్ మీ చుట్టాల్లోనే చాలామంది బీటెక్, ఎంబీఏ ఇలా పెద్ద పెద్ద డిగ్రీలు చేసి కూడా స్టిల్ దే ఆర్ సేయింగ్ దట్ ఇంకా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను, జాబ్స్ రావట్లేదు, ఆర్ నాకు జాబ్ ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలో అర్థం కావట్లేదు, ఇలా అంటూ ఉంటారు, వింటూ ఉంటారు. చాలామంది హైదరాబాద్లో వెళ్ళి ఇంకా కోడింగ్ అని, జావా అని, C++ అని ఇలా ఏవో నేర్చేసుకుంటూ ఉంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుందంటే, కంపెనీలకు కావాల్సింది ఏంటి, మన పిల్లలు చదువుతుంది ఏంటి అనే దానికి చాలా వ్యత్యాసం ఉందండి. దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, పేరెంట్స్ కూడా అందరూ దేర్ ఆర్ 40% ఆఫ్ ద పేరెంట్స్ కేవలం మార్కులు వస్తేనే మా పిల్లోడు బాగా చదువుతున్నాడు అనే ఉద్దేశంలో ఉండడంతో ఇక్కడ ఏం జరిగిపోయింది, స్కూల్స్కి వచ్చి కేవలం మా పిల్లోడికి మార్కులు రావట్లేదు అని అడుగుతున్నారు. రేపటి నుంచి మన స్కూల్కి వచ్చి ఏం అడగాలో నేను చెప్తా, రాసుకోండి. మా పిల్లోడు క్రిటికల్ థింకింగ్లో ఎలా ఉన్నాడు, ఇంకొకటి మా పిల్లోడు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎలా ఉన్నాడు, ఇంకొకటి మా పిల్లోడు కాంపిటేషనల్ స్కిల్స్లో ఎలా ఉన్నాడు, ఇంకొకటి మా పిల్లోడు కాన్ఫిడెంట్ చైల్డ్గా డెవలప్ అవుతున్నాడా లేదా. ఇలాంటివి మీరు అడగండి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, క్రిటికల్ థింకింగ్ గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, ఆ క్రిటికల్ థింకింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టీచర్ ఒక వాద్యం ఇచ్చారండి, ఒక చెట్టు గురించి రాసుకురమ్మన్నారు అనుకుందాం. ఆ పిల్లోడు ఏం చేస్తాడు, ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు రోడ్డు మీద చాలా చెట్లు కనిపిస్తాయి, కరెక్ట్? చెట్టు అంటే ఏంటి? ఇప్పుడు చెట్టు బొమ్మ గీయమన్నా జనరల్ ఏం చేస్తాం, ఓ ట్రంక్ గీస్తాం, పైన కొన్ని బ్రాంచెస్ పెడతాం, అదే చెట్టు అంటాం. కానీ క్రిటికల్ థింకింగ్ డెవలప్ అయితే ఏమవుతుంది, ఒకడంటాడు నేను చాలా బార్ చెట్టుని చూశాను, ఆ చెట్టుకి కేవలం ఒక బ్రాంచ్ మాత్రమే ఉందంటాడు ఒక చైల్డ్.
ఇంకో చైల్డ్ ఏమంటాడు, అరే ఆ చెట్టుకి 20 బ్రాంచులు ఉన్నాయి, నువ్వు సరిగ్గా చూడలేదు అంటాడు. ఇంకో చైల్డ్ ఏమంటాడు, ఇవన్నీ కాదు, చెట్టుకి అసలు ఆకలే లేవు కానీ అది చెట్టే అంటాడు. దీస్ ఆర్ ద క్రిటికల్ థింగ్స్ వాట్ దే ఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద రియల్ లైఫ్. మనం ఏం చేస్తున్నాం, ఈ క్రిటికల్ థింకింగ్ని రియల్ లైఫ్కి కనెక్ట్ చేసి మనం ఈవీఎస్ని టీచ్ చేస్తున్నాం ప్రతి ఒక్క చైల్డ్కి. ఇఫ్ యూ కెన్ రిఫర్ అవర్ బుక్స్, మన బుక్స్లో కనెక్టెడ్ టు లైఫ్ అని కింద ఒక ఒక బాక్స్ ఉంటుంది. ఇఫ్ యూ సీ దట్, మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మన పిల్లలతో అది చేయిస్తున్నాం అనమాట. దీనివల్ల వాడికి ఏం డెవలప్ అవుతుంది, ఈ క్రిటికల్ థింకింగ్ అనేది డెఫినెట్లీ దే విల్ ఇంప్రూవ్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలా కంపెనీల్లో వాడు జాబులకి అప్లై చేసినప్పుడు క్వశ్చన్ తిప్పడిగినా, వంకరగా అడిగినా, ఇటు అడిగినా వాడు చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ప్రాపర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇఫ్ హీ హ్యాస్ దట్ స్కిల్. అది లేదనుకోండి, నాకు రాదండి అని చెప్తాడు, నాకు తెలియదండి అని చెప్తాడు. మీరు ఈ క్రిటికల్ థింకింగ్ నిజంగా మీ పిల్లల్లో డెవలప్ అవుతుందా లేదా అని రిఫర్ చేసుకోవాలంటే వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ రిఫర్ చేయండి. వాళ్ళ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లుంది, వాళ్ళ ఆన్సరింగ్ ప్యాటర్న్ ఎట్లుందో చూడండి. యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్. ఇంకొకటి కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో మాట్లాడడమే కమ్యూనికేషన్ స్కిల్ అనుకుంటారు. అదొక్కటే కాదండి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి, యాక్చువల్లీ మనకి తెలిసింది ఒక 10 మందికి కాన్ఫిడెంట్గా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం కమ్యూనికేషన్ స్కిల్. ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, కమ్యూనికేషన్ స్కిల్ ఒక్కటి ఉంటే చాలండి, ఎవరైనా దే కెన్ సక్సీడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్స్. ఎందుకు, ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోలేక ఐ సీ పీపుల్, మా కంపెనీలో కూడా ఉంటారు, కమ్యూనికేషన్ సరిగా ఉండదు, దే డోంట్ కమ్యూనికేట్ వెల్ ఆర్ దే డోంట్ డిస్కస్ మెనీ థింగ్స్. దానివల్ల గ్యాప్స్ వచ్చేస్తాయి, డిలేలు అయిపోతాయి, పనులు ఆగిపోతాయి, ఆర్ డిస్కషన్స్ డిలేలు అవుతాయి, ఆర్ కొన్ని తీసుకోవాల్సిన డెసిషన్స్ లేట్ అవుతాయి. ఆల్ ఆఫ్ దిస్ విల్ హ్యాపెన్. ఈ కమ్యూనికేషన్ స్కిల్ మనం ఎలా డెవలప్ చేస్తున్నామంటే, ఎల్గాలో ఎవ్రీడే మనం ఇంగ్లీష్ని 3 hours పాటు మన పిల్లలకి టీచ్ చేస్తున్నాం. వేర్ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ చిల్డ్రన్స్ ఓవరాల్ గ్రోత్. లైక్ మనం రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ అని మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 4 కాంపోనెంట్స్ మనం ప్రతి ఒక్క చైల్డ్కి ఎవ్రీడే 3 hours పాటు టీచ్ చేస్తున్నాం. దిస్ హెల్ప్స్ దేర్ ఓవరాల్ గ్రోత్ ఇన్ కమ్యూనికేషన్. కేవలం ఇంగ్లీష్ మాట్లాడడం కాదు. ఐఎమ్ టెలింగ్ అగైన్, ఇంగ్లీష్ మాట్లాడడం స్లోగా ఉంది, రావట్లేదు అంటే ఓకే, హీల్ ఇంప్రూవ్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అది మన మాతృభాష కాదు కదండి, ఇట్స్ నాట్ అవర్ మదర్ టంగ్. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఇంప్రూవ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ చిల్డ్రన్. అది ఎందుకు, మనం ఇళ్లల్లో మాట్లాడడం, మన చుట్టుపక్కల ఎక్కడ డిస్కస్ చేయం, వీ కమ్యూనికేట్ ఇన్ తెలుగు మోస్ట్లీ. అప్పుడు చైల్డ్ కూడా తెలుగులోనే మాట్లాడతాడు కదా ఆబ్వియస్లీ. బట్ వీఆర్ చేంజింగ్ ఇట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మన లాస్ట్ 3 years నుంచి మన లీడ్ కరికులం మన స్కూల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇఫ్ ఐ సీ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్, గత 3 ఏళ్ళగా మన స్కూల్లో ఉన్న పిల్లల్ని కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 200% ప్రతి ఒక్క చైల్డ్ ఇంగ్లీష్లో గ్రో అయ్యాడు. ఇఫ్ యూ వాంట్ మీ టు ప్రూవ్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఎవరు వచ్చి అడిగినా కానీ. దీనికి మాత్రం వీ హ్యావ్ టు క్లాప్ అవర్ మేనేజ్మెంట్, వీ హ్యావ్ టు క్లాప్ అవర్ టీచర్స్. దే హ్యావ్ బీన్ వర్కింగ్ రియల్లీ హార్డ్. ఒకసారి మన టీచర్స్కి గట్టిగా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. దే ఆర్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్ ఇన్ ద క్లాస్ రూమ్. మీకు అనిపించవచ్చు, మీరు ఇంట్లో ఉండి ఇది ఫీల్ అవ్వకపోవచ్చు, బట్ ఇఫ్ యూ సిట్ ఇన్ ఏ క్లాస్ రూమ్ రియల్లీ యుల్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్. బికాస్ ఇవన్నీ మా పర్యవేక్షణలో జరుగుతాయి. ఇట్స్ నాట్ దట్ నో వేర్ సమ్ XYZ పర్సన్ ఈజ్ దేర్, అదేదో చేయలేదు ఆర్ చేయకపోయినా ఎవరేం చేయరు అనేదానికి లేదు. మేము ప్రతి ఒక్క టీచర్కి ఒక ట్యాబ్ ఇస్తాం. ఆ ట్యాబ్లో ఉన్న లెసన్ ప్లాన్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళు ఎక్కడ 10 నిమిషాలు డీవియేట్ అయిపోయినా మాకు ఇమీడియట్గా ఇండియాలో ఎక్కడ కూర్చొనైనా నేను చూడొచ్చు, వీళ్ళు డీవియేట్ అవుతున్నారా, కరెక్ట్గా చెప్తున్నారా, చెప్పింది క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ అవుట్కమ్ రూపేణ పిల్లోళ్ళలో వస్తుందా లేదా. ఇవన్నీ వీ కెన్ మానిటర్ ఇట్ 24/7. మేము ఇక్కడ లేకపోయినా కానీ వీ కెన్ మానిటర్ ఇట్. దట్స్ హౌ వీ క్రియేటెడ్ ఎ సిస్టమ్ వేర్ ఆర్ టీచర్స్ ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ జాబ్. Thank you to all the teachers who are dealing ELGA and EVS. You guys are doing a great job. నేను రిజల్ట్స్ చూపిద్దాం అనుకున్నాను, బట్ ఎనీవేస్ మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ వస్తాయి కదా, ఇంకో 2 weeksలో యూ కెన్ చెక్ రిజల్ట్స్ దేర్. ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే అండి, కొలాబరేషన్ స్కిల్ అండి. ఈ కొలాబరేషన్ స్కిల్ అంటే ఏంటి, మనం ఒక 4గురితో కూర్చున్నప్పుడు ఒక టాపిక్ మీద జాగ్రత్తగా డిస్కస్ చేసుకొని ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్కి రావడం అనేదే కొలాబరేషన్ స్కిల్. అది మనం రోజు ఇళ్లలో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వైఫ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏముంటుంది, ఇల్లు కట్టుకోవాలనేది ఒక కోరిక అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ దే డూ ఎవ్రీడే, వాళ్ళ హస్బెండ్ బాగా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు దే విల్ గో టు హిమ్, ఇల్లు కట్టేసుకుందామండి అనే
అనే కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. ఆయనకి ఏమనిపిస్తుంది, ఏదో పాయింట్ ఇన్ టైంలో ఇది మనకే ఇంపార్టెంటే కదా అని చెప్పి దిల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. యూ గైజ్ విల్ డిస్కస్, మీలో మీరు డిస్కస్ చేసుకుంటారు, ఆర్ మీ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఇవే కొలాబరేషన్ స్కిల్ అంటే. ఈ కొలాబరేషన్ స్కిల్ అంటే ఏ టైంలో ఏది నలుగురితో కలిసి చేస్తే పని చాలా పాజిటివ్గా అవుతుంది అనేదే కొలాబరేషన్ స్కిల్. ఈ కొలాబరేషన్ స్కిల్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఉండాల్సిందే. అండ్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్, కొన్ని లక్షల కోట్లు చాలా కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి జనాల్లో కొలాబరేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేద్దామని. ఇట్స్ దే ఆర్ ట్రయింగ్ లైక్ ఎనీథింగ్ టు ఇంప్రూవ్ దాట్. సో మనం అదేం చేస్తున్నాం, మన స్కూల్లో చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఇంప్రూవ్ చేస్తున్నాం. వీఆర్ ఇంప్రూవింగ్ దాట్ బై డూయింగ్ యాక్టివిటీస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్ అండ్ అవుట్ ఎవ్రీ డే మన పిల్లోళ్ళు ఇంకో పిల్లోడితో కొలాబరేట్ అయ్యి ఒకళ్ళు డిస్కస్ చేసుకొని దే ఆర్ కమింగ్ టు ఎన్ పాజిటివ్ అవుట్కమ్. అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీడే ఇన్ ద క్లాస్ రూమ్. నేను పేర్లు దీను, ద సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా జరగంది మన క్లాస్ రూమ్స్లో జరుగుతుందండి. ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్, యూ షుడ్ ఫీల్ ఇట్. మీకు కావాలంటే ఆల్ ద వీడియోస్ అండ్ దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఐ విల్ షేర్ ఇట్ ఇన్ ఆల్ యువర్ పేరెంటల్ గ్రూప్స్. ఐ టుక్ మోర్ టైమ్, గివ్ మీ ఎ మినిట్. ఇంకొకటి ఏంటంటే కాంప్యూటేషనల్ స్కిల్స్. కాంప్యూటేషనల్ స్కిల్ ఏంటి, ప్రతి ఒక్క చైల్డ్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్ ఉండాల్సిందే అండి ఈ రోజుల్లో. మీ పిల్లలు నా ఏజ్కి వచ్చేసరికి వాడి చేతిలో నుంచి ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లు తీసి పక్కన పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ డ్రివెన్ బై టెక్నాలజీ. టెక్నాలజికల్లీ ప్రతి ఒక్క చైల్డ్ సౌండ్ ఉండాల్సిందే, టెక్నాలజికల్లీ ప్రతి ఒక్క చైల్డ్ నేర్చుకొని ఉండాల్సిందే, టెక్నాలజీ గురించి చదువుకొని ఉండాల్సిందే. అందుకే మనం సిసిఎస్ అనేది వీఆర్ డ్రైవింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ అవర్ స్కూల్. సో మీరు ఒక్కసారి చెక్ చేస్తే పిల్లలు లిటరలీ దే ఆర్ కోడింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. మన సిసిఎస్ ల్యాబ్లో వాళ్ళందరికీ చిన్న చిన్న గేమ్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళందరికీ చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు కోడింగ్ యూజ్ చేసి. ఇఫ్ సమ్వన్ వాంట్ టు రియల్లీ గ్రో యువర్ చైల్డ్, ఈ లీడ్ కరికులంలో యూ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 3 to 4 years అండ్ యూ విల్ సీ ట్రెమెండస్ చేంజెస్ ఇన్ యువర్ చిల్డ్రన్. అండ్ దీంతో పాటుగా దే హ్యావ్ బీన్ అచీవింగ్ మెనీ మోర్ హైట్స్. దీనికి రిలేటెడ్గా నవీన్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ విత్ ద అవార్డ్స్ అండ్ ఆల్. మన పిల్లలు నేషనల్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్షిప్స్ గెలుచుకున్నారు. అలాగే మన టీచర్స్కి శిక్ష అవార్డ్స్ అని ఒకటి ఇస్తామండి. వాట్ ఈస్ దిస్ శిక్ష అవార్డ్ అంటే? ఇందాక నేను ఒకటి చెప్పాను, ప్రతి ఒక్క టీచర్కి ట్యాబ్ ఇచ్చి వాట్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఎగ్జిక్యూట్, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా అనేది మేము మానిటరింగ్ చేస్తామని చెప్పా కదా 24/7. ఈ వీళ్ళు ఏం చేశారు, మాకు ఇండియా వైడ్ టోటలీ 9,000 స్కూల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 9,000 schools and we have 1,50,000 teachers who are teaching lead curriculum across India. రైట్ ఫ్రమ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 9,000 స్కూల్స్ ఉంటే 1.5-2 లక్షల టీచర్లు ఈ కరికులంని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ప్రతిరోజు క్లాసుల్లో. దాంట్లో మన టీచర్స్ దే స్టూడ్ టాప్ 25 టీచర్స్లో మన టీచర్స్ ఉన్నారు. అది మీకు అర్థమవుతుందా? కెన్ యూ ఫీల్ ఇట్? అండ్ ఐ కెన్ లిటరలీ, నేను ఆ రిజల్ట్స్ చూసినప్పుడు నాకు లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ 1-2 సార్లు కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి అనమాట. దే వర్ డూయింగ్ దట్ ట్రెమెండస్ జాబ్ ఇన్ ద క్లాస్ రూమ్. అది మీరు ఫీల్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. నవీన్, కెన్ యూ హెల్ప్ విత్ ద అవార్డ్స్ ఆఫ్ శిక్ష అవార్డ్స్? నవీన్, Big claps all of you. The most senior, the most activity, the moral values, one and only madam in Sir C.V. Raman English Medium School, Srimati A. Durga Bhavani, the in charge of play school, and Srimati Lakshmi madam. Please come up on the dais. The second in charge of play school, Sir C.V. Raman English Medium School. The in charge of second in charge of play school, Sir C.V. Raman School. Please come up on the dais. Sri Satyavara Vinod sir, please come up on the dais. Now, please come up on the dais. The most welcome to our dais, our respectable academic director, sir, S. Balakrishna Srinivas sir, please come up on the dais. Little angel, S.
Hanshita from 5th class. Please come up on the dais. The both are received from Lead Academy Shiksha Awards. She received Shiksha Awards from Lead Academy. Please loudly claps all of you. These వాల్యూడ్ ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు మీరు పిల్లలకి సంపాదించి ఇచ్చినంత వాల్యూ. 10 minutes ఎవ్రీ డే యూ సిట్ విత్ యువర్ చైల్డ్, ఎన్షూర్ యువర్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్. వాళ్ళ అకాడమిక్స్లో ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చదువుతున్నారు, ఇవి కొంచెం పట్టించుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. 5th class, Hamsika Mauni from 5th class, Mohan Ramya from 5th class, Salome from 5th class, B. Likita from 3rd class, Gayatri from 5th class. Take your position. అరే బుక్ పక్కన అడేచ్చు కదా కాసేపు. ఇయే కావాలి. అవి పట్టుకో. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् राम नारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं बेर शबरी के जैसे खिलाते नहीं बेर शबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम नचाते नहीं अच्युतं
केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् క్లాసికల్ డాన్స్ చేయాలంటే ఒకేసారి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఒకేసారి పని చేయాలి. వన్స్ బిగ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ బిగ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరుస చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో అరే పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపు తొలి వలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు అర విరిసే సమయం ఆహా ఓహోహోహో. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో అరే పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపు తొలి వలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు అర విరిసే సమయం ఆహా
మెరుపు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా Students, remove your caps. Remove your caps. Caps. దానికి ఫ్రమ్ 3rd క్లాస్ టు 5th క్లాస్ వరకు మన పిల్లలు సిద్ధంగా ఉన్నారు. నిండు పొన్నమి వేళ. లెట్స్ స్టార్ట్ ద సాంగ్. పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా ఓ పిల్లగా సాలించు నీ మాటరా నా ఊహలారాని నువ్వే నా తోడని పేరు రాసుకున్ననే కలిసుండే రోజుల్లో నూరేళ్ల బంధమని రూపు గీసుకున్ననే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా ఓ పిల్లగా సాలించు నీ మాటరా సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నెమలమ్మ నృత్యానివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే మాటలే మత్తులు సూపుల సూదులు గుండెల్ల గుచ్చకురా ఓ పిల్లగా నన్నేదో సేయకురా పచ్చి పాల తీరు నీలేత నువ్వులు ఎంతో ముద్దుగున్నవే నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్టనే విడువనే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా ఓ పిల్లగా సాలించు నీ మాటరా తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సూడ సక్కని గుమ్మవే కనుసైగా చేస్తావు నా ఎంట వస్తావు మా ఊళ్ళు చూస్తారు రా ఓ పిల్లగా నన్నిడిసి వెళ్ళిపోరా ఆరంభ ఊర్వశి ఈ నెల నా జారి నీల మారేనేమోనే ఏ జన్మలా చేసిన పుణ్యమో నువ్వు మలిసి ఉండలేనులే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా ఓ పిల్లగా సాలించు నీ మాటరా ఆశలెన్నోలోన చిగురిస్తా ఉన్నవి నన్ను అడుగుతున్నవే ఓ పిల్ల నిన్ను కోరుతున్నవే మా ఏదో చేసినో నా మనసు దోసినో నా లోకమైనావురా
చూసుకుంటనే అడుగుల అడుగేసి నీలో నసగమయ్యి నిన్ను చూసుకుంటనే ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా ఓ పిల్లగా కలకాలం కలిసుంటారా నిండు పున్నమి The next song is Shape of Kirdaka Junuta, Dimta, Kirdaka Junuta, Dimta, Kirdaka Junuta, Dumta, Dum ta na 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 na, Dum ta na 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 na, Dum Magapa, Dum ta na na de ra na 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 na, Dum Magasa, Ragda Dum da 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 di ra na 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 na, da da Dum da da Dum da da Dum da na 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 di ra na 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 na, Dum Kirdana di ra na. Gama gama maga ma ba maga zani sa dan dhira na gama gama maga ma ba maga zani sa dan dhira na gama gama maga ma ba maga zani sa come on now follow my lead come on now follow my lead gama ba ma gama ma gama ba ma gama sa gama ba ma gama ma gama ba ma gama sa ma ba ni pa gama Gama ba gama za 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 gama ba sa gama I'm in love with your body. Why why why? Niri ba ma ba gari sa ni. Why? Pani sa sa pani sa sa pani sa sa. Why? Gari ni sa ba gari sa ni da ba. Why? Takar kat. Now follow my lead. Ta jum num ta rum ta dhalam ku tak tak ku da da gir 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 ta jum tak jum ta takita ta da ta jum gir gir jum ta tanum ta rum ta takita ta da gir gir ta tarita ta dhanata ta runata ta dimita ta da jum tanum rum tagadim takir gir gir ta dim ta tarigir ta ta jum dim da ta jum nam da ta jum tam takita dana ta tangir tarigir dim ta tarigir ta jum dim dak takita jum dakita dak jum ta jum dakita ta jum kirta tarigir ta dam tarita ta dana tarita ta tarigir ta Danata jum tarita danata tangir tarigir ta jum dim da ta jum nam dakita jum ta dim tum nam ta tangir tarigir ta danata tarigir danata dim ta tarita ta danata tarita danata tangir tarigir ta dim tarigir ta dim tarigir ta dim tarigir ta dim tarigir ta jum tarigir ta tangir tarigir dingir tarigir tongir tarigir మేడం గారు నేర్పించారండి ఏకదంతయ ఫస్ట్ సాంగ్ అండ్ దిస్ షేప్ ఆఫ్ యూ కృష్ణవేణి మేడం గారు మనం రెగ్యులర్ LKG, the academic wise class second place goes to B. Ritvika Verma from JKZ.
First place goes to K. Varmika. K. Varmika. SKG first place. Second place goes to R. Venkat Kailash. Please. Please, big hands, all of you. Second class, first class goes to P. Cherasvi and Litya Sri Sai Varma. Both are top in the second class, first place. Both are, please come to the dais. Both are received first place from second class. Second place goes to mean second ranker. The second rank goes to Gadiraju Rishik Varma from second class. At the song students, get ready. Professor, announce the next students. Third class, the first place goes to S. Likita Durga from third class. The second place goes to